హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణ కాంగ్రెస్ కు మంచి రోజులు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల విజయంతో వచ్చిన జోష్ ఇంకా కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 12 స్థానాలు గెలిచే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ పై పెట్టింది. తమ వంతుగా రాష్ట్రానికి వస్తూ పోతూ ఉంటామని ప్రకటించింది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా విజయావకాశాలను మెరుగుపరుచుకునే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అర్ధ శతదినోత్సవ దిశగా పరుగులు తీస్తున్న తరుణంలో లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ దూసుకుపోతోంది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలుండడంతో కనిష్టంగా 12 చోట్ల గెలవాలన్న ఆకాంక్షతో పార్టీ అగ్రనేతలు పనిచేస్తున్నారు. ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయి కార్యకర్తలను ఉత్తేజపరచాలని కూడా నేతలు నిర్ణయించారు. ఈ నెల 25న తెలంగాణకు వచ్చే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎల్బీ స్టేడియంలో జరిగే పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరు కావడాన్ని ఆ దిశగానే చూడాలి. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం బూత్ కన్వీనర్ల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో చేపట్టాల్సిన బాధ్యతపై బూత్ కన్వీనర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఇందులో మెజారిటీ సీట్లలో కాంగ్రెస్ గెలిచే వ్యూహాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాటు మెజారిటీ పార్లమెంట్ సీట్లు కైవసం చేసుకునే దిశగా క్యాడర్ను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. బూత్ లెవెల్ మీటింగ్ను విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్తో సమీక్షించిన రేవంత్ పలు సూచనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ లెవెల్ ఏజెంట్స్ క్రియాశీలంగా పనిచేశారని, రాష్ట్రంలో పార్టీని గెలిపించడంలో కీలక భూమిక పోషించారని అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్, బీజేపీని ఎదుర్కొని ఎలా విజయం సాధించాలనే అంశంపై పార్టీ శ్రేణులకు అధిష్టానం దిశానిర్దేశం చేస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ కు టైం బాగా కలిసొస్తున్నట్లే అనిపిస్తోంది. చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పైగా ప్రజాస్వామ్యయుతంగా స్నేహభావంతో ఉండే రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు సైతం ఇతర పార్టీల నేతలు ముందుకొస్తున్నారు. స్థానిక సంస్థలు ఒక్కొక్కటిగా బీఆర్ఎస్ చేజారుతున్న వేళ ఇప్పుడు అంతకంటే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. లోక్సభ ఎన్నికలకు ఆ పార్టీ సమాయత్తమవుతూ మెదక్ సీటుపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాకు సంబంధించి 4 ఎమ్మెల్యేలు వెళ్లి సీఎం రేవంత్ను కలవడం తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న పరిణామాలకు నిదర్శనమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ముఖ్యమంత్రిని కలిశారు. సీఎం కార్యాలయంలో కాకుండా ఆయన నివాసంలో కలవడం మరో విశేషంగా చెప్పాల్సి ఉంటుంది. ఎంత మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెబుతున్నా ఒకే జిల్లాకు చెందిన 4 వెళ్లడంతో ఏదో మతలబు ఉందన్న వాదన వినిపిస్తోంది. బీఆర్ఎస్లో మెదక్ జిల్లా మొత్తం మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు చేతుల్లో ఉంటుంది. ఇంతకాలం నేతలు ఆయన కనుసన్నల్లో పనిచేశారు. 100 మీటర్ల లోతున బీఆర్ఎస్ను పాతిపెడతాం అంటూ 4 రోజుల క్రితం లండన్లో జరిగిన మీటింగ్లో రేవంత్ రెడ్డి కామెంట్ చేయగా, హైదరాబాద్కు చేరుకున్న 2వ రోజే తనదైన శైలిలో రాజకీయ చక్రం తిప్పారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే ముందే బీఆర్ఎస్ వారిని తమ వద్దకు రప్పించుకున్నారని విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యేలు రేవంత్తో భేటీ కావటం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు షాక్ ఇచ్చే పరిణామమే కావచ్చు. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందన్న రేంజ్లో కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూడటం ఆశ్చర్యాన్ని ఇస్తోంది. హరీష్ ఆదేశాలు లేనిదే ఎమ్మెల్యేలు వెళ్లరన్న టాక్ ఒకటైతే అసలు కారణం ఏంటన్నది మరో ప్రశ్న. ఇది కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలతకు నిదర్శనమని హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్సభ ఎన్నికల వేళ అదృష్టం కలిసి వస్తోందని మరికొందరి వాదన. ఏమిటో మరి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.